హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రాంతి రంగాస్ వరల్డ్. ఈరోజు మన రెసిపీ ఇంట్లోని ఈజీగా బాదం ఐస్ ఎలాగో చూసేద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే బాదం ఐస్ కోసం ముందు 1/2 లీటర్ పాలని ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ మీద పెట్టుకోవాలి. పాలు కాగుతూ ఉండగా పక్కన మరో గిన్నెలో కస్టర్డ్ పౌడర్, అదేనండి బాదం పొడి, 2 లేదా 3 టీ స్పూన్లు తీసుకోవాలి. తీసుకుని ఇందులో కొంచెం కొంచెంగా పాలు వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న ఈ పాలను పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనం పొయ్యి మీద పెట్టిన పాలు కాగుతూ ఉంటాయి. కొంచెం పొంగు వచ్చి మరుగుతాయి. మరిగిన తర్వాత 5 లేక 6 టేబుల్ స్పూన్ల చక్కెర వేసుకుని మరో 2 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా కలిపి ఉంచుకున్న బాదం మిల్క్ను కూడా వేసుకోవాలి. ఇవి వేసుకున్న మరో 5 నిమిషాలు ఉడికించాలి. 5 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. ఎక్కువగా చిక్కగా అవ్వాల్సిన అవసరం లేదు. ఇక చల్లారిపోవాలి. ఇలా ఉడికిన తర్వాత చల్లారిపోవాలి. చల్లగా అయిపోయిన తర్వాత మన దగ్గర ఏ ఐస్ మౌల్డ్ ఉంటే అందులో వేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలా ఏవి లేకపోతే ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. నేనైతే ఇవి ఉన్నాయి కాబట్టి ఇందులో వేసాను. ఇలా అన్నిటినీ వీటిల్లో వేసుకుని ఫ్రిడ్జ్లో 5 లేక 6 గంటలు ఖచ్చితంగా ఉంచవలసి ఉంటుంది. అలా ఉంచినప్పుడే మనకి ఐస్ తయారవుతుంది. ఇలా తీసుకుని అన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. 5-6 గంటలు గడిచిన తర్వాత తీస్తే మన టేస్టీ బాదం ఐస్ రెడీ అయిపోతుంది. వాటర్లో ఉంచి తర్వాతే మనం వీటిని రిమూవ్ చేయాల్సి ఉంటుంది. లేదంటే స్టిక్ వేరే అయిపోతుంది, ఐస్ అందులోనే ఉండిపోతుంది. అందుకోసమని నేను ఇలా చేశాను. మన టేస్టీ బాదం ఐస్ రెడీ అయిపోయినట్లే ఫ్రెండ్స్. చూసారు కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీ విలువైన సమయాన్ని కేటాయించి నా వీడియో చూసినందుకు మీకు నా కృతజ్ఞతలు. Bye bye friends.